హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మేము చేస్తున్నటువంటి ఈ మంచి ప్రయత్నానికి మీ వంతు తోడ్పాటుని అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఉద్దేశము, కవి పరిచయం, పాఠ్యభాగ వివరములతో పాటు పాఠాన్ని వివరించుకొని పాఠంలోని వ్యాకరణాంశాలను కూడా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశం ఏంటి? చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం. జాగ్రత్తగా పరిశీలించండి. మీ దగ్గర కూడా ఒక పాఠ్య పుస్తకం ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. చూడండి, 78వ పేజీలో చిన్నప్పుడే అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఒట్టికోట ఆళ్వారు స్వామి. చిన్నారులు చూడండి, 8వ తరగతి చిన్నారులు, బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి శీర్షికతోటి ఇక్కడ ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రాన్ని పరిశీలించి ఆ చిత్రం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలను ఆలోచించి చెప్పగలగాలి. అలా ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వారికి మంచి ఊహాశక్తి, ఆలోచన శక్తి ఉన్నది అని చెప్పేసి మరి గుర్తించవచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీరు నాకు అందుబాటులో లేరు కాబట్టి నేను ప్రశ్నలు అడగలేను, అడిగినా మీరు సమాధానాలు నాకు ఇవ్వలేరు. సరే, పాఠం ఉద్దేశం చూద్దాం. అంటే పాఠం ఏ ఆలోచనతోటి మనకు అందించారో పరిశీలించే ప్రయత్నం చేస్తే, ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో, అంటే నిజాం నవాబు మన హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో తెలుగు భాష మరియు సంస్కృతి ఉపేక్షకు గురి కావడం జరిగింది. అంటే నిర్లక్ష్యానికి గురి కావడం అనేది జరిగింది. మన తెలుగు భాషను, మన తెలుగు వారి, ప్రత్యేకించి మన తెలంగాణ వారి సంస్కృతి అనేది చిన్న చూపుకు గురి కావడం అనేది జరిగింది. దానిని నిరసిస్తూ అంటే వ్యతిరేకిస్తూ, ఉపేక్ష అంటే నిర్లక్ష్యం, నిరసిస్తూ అంటే వ్యతిరేకిస్తూ, దానిని వ్యతిరేకిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. తెలుగువారు అందరూ కూడా, మన తెలంగాణ వారందరూ కూడా మరి మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడం కోసం, మన సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, మన తెలుగు భాషను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం మన వారు ఉద్యమించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా మరి ప్రజలను చైతన్యవంతులను చేసేటువంటి ఎన్నో ప్రయత్నాలు మన హైదరాబాద్ సంస్థానంలో జరిగినవి. అవి ఎలా జరిగినవో తెలియచేయడమే ఈ చిన్నప్పుడే అనే పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? ఒకప్పటి హైదరాబాదు సంస్థానంలో, అంటే 1948 సెప్టెంబర్ 17కు ముందు ఉన్నటువంటి మన హైదరాబాదు సంస్థానంలో 50% ప్రదేశం వచ్చేసి ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ, ఒక 28% వచ్చేసి మరి మరాఠీ ప్రాంతం, ఒక 22% వచ్చేసి కర్ణాటక ప్రాంతం. ఇవన్నీ కలిపి కూడా హైదరాబాద్ సంస్థానం అనే పేరుతోటి పిలవడం జరిగింది. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని 200 సంవత్సరాలకు పైగా 7 నిజాం నవాబులు పరిపాలించడం జరిగింది. అందులో 7వ నిజాం నవాబు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ నిరంకుశంగా మరి మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఆ రోజుల్లో మనకు వాక్ స్వాతంత్ర్యం కూడా లేదు. ఓకేనా? అటువంటి పరిస్థితుల్లో సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా మరి వివిధ వ్యక్తులు, సంస్థలు మన తెలంగాణ ప్రాంత ప్రజలలో, అంటే ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలలో ఏ విధంగా చైతన్యం తీసుకువచ్చారో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. గుర్తుంచుకోవాలి. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. ఓకేనా?
ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తా. పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితంలోని ముఖ్య సన్నివేశాలను కళాత్మకంగా చిత్రిస్తుంది, సంఘటనల మధ్య సంబంధాన్ని చక్కగా తెలియజేస్తుంది. ఈ కథానికలో కథనం, సంభాషణ, శిల్పం అనేటువంటి ప్రధాన అంశాలు ఉంటాయి అని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కథానిక ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే సంక్షిప్తత అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ చిన్నప్పుడే అనే పాఠ్యాంశం 1945లో మీజాన్ పత్రికలో ఒట్టికోట ఆళ్వారు స్వామి గారు రాసినటువంటి చిన్నప్పుడే అనే కథానిక. ఆ చిన్నప్పుడే అనే కథానికనే మనకు ఇప్పుడు చిన్నప్పుడే అనే పాఠ్యాంశంగా మరి పాఠ్య పుస్తక రూపకర్తలు అందించడం అనేది జరిగింది, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇక కవి పరిచయం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఒట్టికోట ఆళ్వారు స్వామి. నేను చదివే ప్రతి వాక్యాన్ని కూడా మీరు మీ చేతిలో పెన్ను కానీ పెన్సిల్ కానీ ఉండాలి, లేకపోతే చూపుడు వేలుతోటి నేను చెప్పే అంశాన్ని మీరు అనుసరించాలి. ఓకేనా, రైట్. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఒట్టికోట ఆళ్వారు స్వామి. నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. అండర్లైన్ చేసుకోండి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. చూసారా, వీరు సుప్రసిద్ధ రచయిత, వీరు తొలితరం కథా రచయిత. ఓకేనా, అదేవిధంగా వీరు నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించారు. వీరు నిజాం నవాబు యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళడం కూడా జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. వీరు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది. ఆంధ్ర మహాసభ గురించి నేను మరి ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, జాగ్రత్తగా ప్రయత్నించండి, జాగ్రత్తగా వినండి. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. వీరు దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను అచ్చువేయడం జరిగిందంట. ముద్రించడం అంటే ఏంటి? అచ్చువేయడం, ప్రింట్ వేయడం. ఓకేనా, తెలంగాణ గుమస్తాలు అనే పత్రికలను నడిపించాడు. ఒట్టికోట ఆళ్వారు స్వామి నడిపించిన పత్రికలు తెలంగాణ అనే పత్రిక, గుమస్తా అనే పత్రిక, గుర్తుంచుకోవాలి. జైలు లోపల అనే కథల సంపుటితో అనేక కథలు రాశాడు. వీరు రాసిన కథల సంపుటి పేరు ఏమిటి అంటే జైలు లోపల అని గుర్తుంచుకోండి. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, ఈయన ఇతర రచనలు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు అనేవి ఒట్టికోట యొక్క ఇతర రచనలు అని గుర్తుంచుకోండి. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వీరు రాసినటువంటి ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందినాయి. ఇవి ఎవరిలో స్ఫూర్తిని నింపాయి? హైదరాబాదు సంస్థానంలో నివసించేటువంటి ప్రజలలో స్ఫూర్తిని, ప్రేరణను నింపాయి. ఓకేనా, రైట్. ఇక్కడ వీరి చిత్రం కూడా ఇచ్చారు, గమనించండి. వీరు నవంబర్ 1, 1915లో జన్మించారు. వీరు మరి ఫిబ్రవరి 5వ తేదీ 1961లో వీరు మరణించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇక మిగిలిన అంశాలు కూడా చూద్దాము. ఆంధ్ర మహాసభ అనేది మరి నాటి మన హైదరాబాదు సంస్థానములోని మన తెలంగాణ ప్రాంతానికి చెందిన సామాజిక సమస్యలపై పోరాటం చేసే గుణం ఉన్నటువంటి మేధావులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. వారు ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసి మన హైదరాబాదు సంస్థానంలో ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెకు వెళ్ళి ప్రజలలో ధైర్యాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం చేసిరు. మన తెలుగు భాషను, మన తెలుగువారి సంస్కృతిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. వీరు బాల్య వివాహాలను వ్యతిరేకించారు, వితంతు వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. నాటి నిజాం పాలనలో పెద్ద మొత్తంలో మరి చేనేత, ఖాదీ వస్త్రాలపై విధిస్తున్నటువంటి పన్నును వీరు వ్యతిరేకించడం అనేది కూడా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా
మరి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గ్రంథాలయాలలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి డిమాండ్లతోటి వీరు తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఆంధ్ర మహాసభ. ఓకేనా, ఈ ఆంధ్ర మహాసభ వారు ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజలలో ఏం తీసుకొచ్చారు, కదలిక తీసుకొచ్చారు, చైతన్యం తీసుకొచ్చారు, వాళ్ళలో ప్రశ్నించేటువంటి తత్వాన్ని వారు పెంపొందించే ప్రయత్నం చేశారు. ఓకేనా, రైట్. ఇక ప్రవేశికలకు ప్రవేశించుదాం. చూడండి జాగ్రత్తగా 80వ పేజీలో, రజాకార్ల అఘాయిత్యాలకు పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం తిరగబడ్డది. రజాకార్ల అఘాయిత్యాలు అంటే దుష్కృత్యాలు, ఆ రజాకార్ల యొక్క అఘాయిత్యాలకు పెత్తందారుల పీడనకు అంటే పెత్తందారులు పెట్టేటువంటి బాధలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం అంట ఆ రోజుల్లో తిరగబడ్డదట. రజాకారులు అనేటువంటి వారు ఒక స్వచ్ఛంద సంస్థ. వీరు నిజాం నవాబుకి మేము పాలనలో సహకరిస్తాము అనేటువంటి మరి నెపంతో వారు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వారు స్వతంత్రమైనటువంటి సంస్థగా ఎదుగుతూ మరి హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అదేవిధంగా వారు కనిపించిన ప్రతి స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, చిన్న పిల్లలను కూడా చంపివేయడం, పట్టపగలే ఇళ్లలో దొంగతనాలు చేయడం, అదేవిధంగా ఇళ్లను తగలబెట్టడం, ఇలాంటి అనేక దుష్కృత్యాలకు పాల్పడ్డటువంటి రాక్షసులు ఎవరు అంటే, నరరూప రాక్షసులు ఎవరు అంటే రజాకారులు. ఈ రజాకారులకి నాయకుడు ఎవరు అంటే కాసిం రజ్వీ. వీరు ఒకానొక దశలో మరి నిజాం నవాబు చెప్తే కూడా వినటువంటి పరిస్థితికి వెళ్ళడం అనేది జరిగింది. మొదట వీరు నిజాం నవాబు అండదండలతోటే మరి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి ఆయా గ్రామాలలో, మన గ్రామాలలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు కూడా వారు స్వార్థం కోసం, స్వలాభం కోసం వీరికి సహకరించి వీరిని ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. అంటే రజాకార్ల అఘాయిత్యాలకు పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం ఏం చేసింది, తిరగబడ్డది, తిరుగుబాటు చేసింది. అట్లా తిరగబడడానికి ప్రేరణనిచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ప్రజలలో ఆ స్ఫూర్తిని నింపిన వారు ఎవరు అంటే, తిరగబడాలి అనేటువంటి తత్వాన్ని ప్రజలలో మరి పురికొల్పిన వారు ఎవరు అంటే ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహన శక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు, ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదామా మరి ఈ పాఠం. ఓకే, చదవడానికంటే ముందు ఈ అంశాన్ని మనం ఒక్కసారి వివరించుకునే ప్రయత్నం చేస్తే, ఆనాటి మానవ సమాజానికి అవసరమైనవి ఏంటంటే స్వతంత్రం, స్వేచ్ఛ. ఆనాటి మానవ సమాజంలో స్వేచ్ఛ కూడా లేదు. గస్తీ నిషాన్ 53 అనేటువంటి జీవోను తీసుకొచ్చి, గస్తీ నిషాన్ తిర్పన్ అనే పేరుతోటి గస్తీ నిషాన్ 53 జీవోని తీసుకువచ్చి మరి ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేశారు నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వీరు 7వ నిజాం నవాబు, గుర్తుంచుకోవాలి. వాక్ స్వాతంత్ర్యం లేదు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. మరి ప్రభుత్వం అంత తేలికగా అనుమతి ఇస్తుందా? ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నించడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి సంస్థలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలకి ప్రభుత్వము అనుమతిస్తుందా? ఇవ్వదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవలసి వచ్చిన అనేక షరతులు, అనేక ఆంక్షలు విధించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని వారు కల్పించారు. ఓకేనా, అంటే స్వాతంత్ర్యం అనేది పూర్తిగా మనకు లేదు ఆ రోజుల్లో. మరి ఆనాటి సమాజానికి అంటే ఆనాటి సమాజంలోని ప్రజలకు స్వాతంత్ర్యం అవసరం, అదేవిధంగా వ్యక్తిత్వం అవసరం. మన మనసులు మనం చంపుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి, బానిసలుగా జీవించాల్సినటువంటి పరిస్థితి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాల్సినటువంటి పరిస్థితి, వెట్టి చాకిరీ చేయవలసినటువంటి పరిస్థితి.
ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. వారు మనల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఆనాటి సమాజంలో ఉంది. ఆ విధంగా మనం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని జీవించాల్సినటువంటి పరిస్థితి ఆనాటి సమాజంలోని మన ప్రజలకు ఉంది. గౌరవం లేదు నాటి సమాజంలోని ప్రజలకు. అదేవిధంగా మర్యాద లేదు, సౌభ్రాతృత్వం అనేది లేదు, సోదరభావం అనేది నాటి సమాజంలో లేదు. మరి ప్రజలలో సహనాన్ని పెంపొందింపజేస్తూ పరహితం అనేది ప్రజలలో మేలుకొల్పుతూ, ఇతరులకు మేలు చేయాలి అనే గుణాన్ని ప్రజలలో మేలుకొల్పుతూ మరి ఆనాడు ఆంధ్ర మహాసభ నాయకులు ప్రయత్నాలు చేయడం జరిగింది. వారు చేసిన ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆనాటి సొసైటీలో ఎటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనకు కళ్ళకు కట్టినట్లుగా, అంటే మన కంటికి చూపిస్తున్నట్లుగా చక్కగా వివరించారు ఈ చిన్నప్పుడే అనే కథానికలో ఒట్టికోట ఆళ్వార్ స్వామి గారు. ఇక మరి ఆ అంశాలను చక్కగా చదివి తెలుసుకున్నామా? ఓకే, రైట్, జాగ్రత్తగా పరిశీలించండి. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకటరావు వీరు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకటరావు నాయకులతో ఎక్కడికి బయలుదేరారు? రంగాపురానికి బయలుదేరాడు. వారు ఇలా అంటున్నారట తన అనుచరులతోటి, మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది, గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్ళుతారు అని వెంకటరావు హెచ్చరించాడు నాయకులను. మనం నేరుగా అంటే సరాసరి డైరెక్ట్గా మనం ఊళ్ళోకి వెళ్ళకూడదు. అలా మనం వెళ్ళినట్లయితే గ్రామీయులు అంటే ఆ గ్రామ ప్రజలు, ఆ రంగాపురం గ్రామ ప్రజలు నిరుత్సాహానికి లోనవుతారు, వాళ్ళలో ఉత్సాహం అనేది నీరు కారుతుంది. మనం అలా వెళ్ళవద్దు. ఎందుకంటే మనము వాళ్ళ గ్రామానికి వస్తున్నాము అనేటువంటి సమాచారాన్ని మనం వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషంగా సంబరంగా వాయిద్యాలతోటి, వారు వివిధ రకాల సంగీత పరికరాలు ఉపయోగిస్తూ మేళంతో మరి మనల్ని వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్తారు అని చెప్పేసి రంగాపురానికి వెళ్తున్నటువంటి ఆంధ్ర మహాసభ కార్యకర్త అయినటువంటి వెంకట్రావు తన నాయకులకు తెలియచేయడం జరిగింది. ఓకే, ఉదయం 12 గంటల కాలం, వరికోతల రోజులు అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనం అంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరి బయట మూటబావి వద్ద కూర్చున్నారు. చూడండి, ఉదయం 12 గంటల కాలం అవుతుందంట, అంటే మధ్యాహ్నం సమయం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ 12 గంటల కాలం అట అది వరికోతల రోజులట. వరికోతలు ఎప్పుడైనా సరే మరి ఖరీఫ్ అయితేనేమో నవంబరు డిసెంబర్లో, రబీ అయితేనేమో ఏప్రిల్ మార్చి ఎండింగ్లో మరి మనం పొలాలు కోయడం అనేది జరుగుతుంది, పంట చేతికి రావడం అనేది జరుగుతుంది. ఆ వరికోతల రోజులలో గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పొలాల దగ్గర, చేల దగ్గరే ఉంటారు. పొలం పనులు, చేను పనులు చేసుకుంటూ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఆ యొక్క పొలాలు, చేలలో ఉంటారు. అయితే విచిత్రంగా పొలాలలో ఆ రోజు ఎవరూ లేరట. మరి ఏం చేస్తున్నారు వారంతా అంటే నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. ప్రజలకు ముందే తెలుసు, సమాచారం ఉంది కొంత. మరి ఈరోజు మన గ్రామానికి ఆంధ్ర మహాసభ నాయకులు వస్తున్నారు, వాళ్ళకి మనం ఘనంగా స్వాగతం పలకాలి అని చెప్పేసి ఆ ఆంధ్ర మహాసభ నాయకులకు మరి ఊరేగింపులో వారిని ఊరేగిస్తూ వాయిద్యాలతోటి సంబరంగా వాళ్ళని తీసుకువెళ్ళడం కోసం ఆ ఏర్పాట్లు, అంటే సన్నాహాలు, అంటే ఆ ప్రయత్నాల్లో, ఆ ఏర్పాట్లో ఉన్నారట. నాయకులు ఊరి బయట మూటబావి వద్ద కూర్చున్నారు. ఇక నాయకులు కూడా ఏం చేశారు? వెంకట్రావు చెప్పాడు కదా ముందే, ఊరి బయట ఒక మూట బావి ఉందంట, ఆ మూట బావి దగ్గర కూర్చున్నారట. మూట బావి అంటే పొలాల దగ్గర పెద్ద బావులు ఉండి వాటికి మూటలు ఏర్పాటు చేసి వాటికి అడ్డంగా పెద్ద దూలాలు వేసి మరి పెద్ద పెద్ద బొక్కెన్లతోటి, చర్మంతో తయారు చేసినటువంటి బొక్కెన్లతోటి నీటిని తోడి ఆ పొలాలకు నీటిని మళ్లించేవారు. ఇప్పట్లాగా బోర్లు లేవు, ఇప్పట్లాగా మరి కాలువలు లేవు ఆ రోజుల్లో. ఓకేనా? సో ఆ మూట బావి వద్ద ఈ నాయకులందరూ కూర్చున్నారట. చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు, చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు దండమండి అని పెద్ద గొంతుతో అన్నాడు.
చెట్టు నీడన కూర్చున్న ఒక రైతు యువకుడట ఈ యొక్క ఆంధ్ర మహాసభ నాయకులను చూసి ఏమన్నాడు, దండమండి అని పెద్ద గొంతుతోటి అన్నాడట. దండమండి అంటే నమస్కారం అండి అని చెప్పేసి అన్నాడట. ఎవరి వైపు చూస్తూ అన్నాడు ప్రత్యేకించి అంటే వెంకట్రావు వైపు చూస్తూ ఆ రైతు యువకుడు దండమండి అని చెప్పేసి అన్నాడట. ఇక విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది అని చెప్పేసి ఈ కథానికలో ఆళ్వారు స్వామి గారు పేర్కొంటున్నారు. అంటే గ్రామాలలో అగ్రజాతుల వారికి, అగ్ర కులాల వారికి తప్పదు కాబట్టి లోపల తిట్టుకుంటూనే, గుణుక్కుంటూనే, ఇష్టం లేకపోయినా కష్టంగానే మరి దండాలు పెట్టేటువంటి పరిస్థితి నాటి గ్రామీణ సమాజంలో ఉంది. ఓకేనా. మరి అదేవిధంగా గ్రామంలో పెత్తందారులు ఉంటారు. మున్సిపు కావచ్చు, కర్ణం కావచ్చు, పోలీస్ పటేల్ కావచ్చు, ఇలాంటి వారు ఉంటారు. ఆ పెత్తందారులకు కూడా తప్పదు కాబట్టి అయిష్టంగానే మరి దండం పెట్టేటువంటి పరిస్థితి నాటి గ్రామాలలో ఉంది. వారికి పెట్టే దండంలోనూ ఈ యొక్క వెంకట్రావుకు పెట్టినటువంటి దండంలో చాలా తేడా కనిపించిందంట. వెంకట్రావుకు పెట్టిన దండంలో గౌరవము, మర్యాద, అభిమానము అనేవి కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఈ కథానికలో ఒట్టికోట ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం అనేది జరుగుతుంది. అదే ఇచ్చాడు ఇక్కడ చూడండి. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు, దండమండే అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి. ఆ యొక్క యువ రైతు వెంకటరావుకు పెట్టిన దండమండే అనేటువంటి ఆ శబ్దంలో ఆ యొక్క దండమండే అని చెప్పేసి పలికినప్పుడు ఆయన ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఎంతో చనువు, ప్రేమ అనేది ఆ వెంకట్రావు పట్ల ఆ యువకుడికి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. నగ్నంగా కనిపిస్తుంది అంటే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంకా చూస్తే వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుండి ఏకదీక్షతో గ్రామీణుల సమస్యలను తీసుకొని పనిచేస్తున్నాడట. గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం గత 2 నెలలుగా అదే పనిగా కృషి చేస్తూ ఉన్నాడట. ఎవరు అంటే వెంకట్రావు. ఓకేనా. ఇతడు ఎవరు? వెంకట్రావు అనేవారు ఆంధ్ర మహాసభ కార్యకర్త. ఓకేనా. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుని వరకు వెంకట్రావు అంటే ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావిస్తారు అంటున్నాడు. 90 ఏండ్ల ముసలివాడి నుండి 8 సంవత్సరాల బాలుడి వరకు, ఏండ్లు అంటే సంవత్సరాలు, 90 సంవత్సరాల ముసలివాడి నుంచి 8 సంవత్సరాల బాలుడి వరకు అందరికీ కూడా వెంకట్రావు అంటే ఒక భరోసా, ఒక ధైర్యం. ఏంటది? మన ధనాన్ని, మన ప్రాణాన్ని రక్షించేటువంటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావు ఉండగా మన ధనానికి, మన ప్రాణానికి ఎటువంటి ముప్పు, ప్రమాదం అనేది ఉండదు. మన స్త్రీల మానాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం అంట వెంకట్రావు మీద. ఓకేనా. మరి అదేవిధంగా మరి వెంకట్రావు చేసిన కృషి ఫలితంగా ఏం జరిగిందంటే అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు అంటుండు. సాధారణంగా ఆ రోజుల్లో గ్రామాలలో పెత్తందారులు అంటే పెత్తనం అంటే అధికారం చలాయించేటువంటి వారు ఎవరంటే ఆ రోజుల్లో మునుసుబు, కరణము, పటేలు, అదేవిధంగా కొంతమంది భూస్వాములు. వీరు గ్రామాలలో ఏం చేసేవారంటే పేద ప్రజల పైన అయిన దానికి కాని దానికి నేరాలు మోపి చేయని తప్పును చేసినట్టుగా చూపించి వాళ్ళ దగ్గర లంచాలు లాగేవారు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర లంచాలు లాగేవారు. అలాంటివి లేకుండా చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే వెంకట్రావుకు దక్కుతుంది అని చెప్పి ఈ కథానికలో మన ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం జరిగింది. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి అని చెప్పేసి అంటుండ్రు. అంటే సాధారణంగా గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉండేవంటే ప్రతి వారిని మరి అగౌరవంగా మాట్లాడటం, ప్రతి వారిని అగౌరవపరచడం, ప్రతి వారితోటి అమర్యాదగా ప్రవర్తించడం, స్త్రీలను తిట్టడం. దుర్భాషలాడడం అంటే ఏంటి? తిట్టడం. స్త్రీలను తిట్టడం, నీచంగా ప్రవర్తించడం అంటే హీనంగా ప్రవర్తించడం. పేద ప్రజలతోటి కానీ, ప్రత్యేకించి స్త్రీలతోటి కానీ మరి అసభ్య ప్రవర్తనకు దిగడం, నీచంగా ప్రవర్తించడం అనేవి గ్రామాలలో ఉన్నాయి.
ఆ రోజుల్లో గ్రామాలలో పెత్తందారులు మరి ఒక అగ్ర కులాలకు చెందిన వారు కావచ్చు, అదేవిధంగా ఈ పెత్తందారులు కావచ్చు, మరి భర్త ముందే భార్యని రావే పోవే అని చెప్పి మరి పిలిచేటువంటి పరిస్థితులు. ఓకేనా. మరి అదే విధంగా భార్య ముందే భర్తను కూడా అవమానించేటువంటి పరిస్థితులు. పెత్తందారుల యొక్క కొడుకులు కూతుళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు 10-20 సంవత్సరాల వాళ్ళు కూడా 40-50-60 సంవత్సరాల వారిని అగౌరవంగా మాట్లాడేటువంటి పరిస్థితి, అగౌరవపరిచేటువంటి పరిస్థితి, అమర్యాదగా వారితో ప్రవర్తించేటువంటి పరిస్థితి నాటి గ్రామాలలో ఉంది. ఇలాంటివి లేకుండా చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే వెంకట్రావుకు దక్కుతుంది అని చెప్పేసి ఈ కథానికలో మన ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం జరిగింది. ఇక గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మానిపించాడు వెంకట్రావు అంటుండు. అంటే అంతకుముందు గ్రామాలలో పెత్తందారులు మరి ఉదయం నుంచి రాత్రి వరకు, సూర్యోదయానికి ముందే ఇంటికి వచ్చినటువంటి పనివాడు లేదా పొలానికి వెళ్ళినటువంటి పనివాడు సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా పని చేసినా కూడా మళ్ళీ అది కూడా విరామం అనేది అంటే విశ్రాంతి అనేది లేకుండా కూడా పని చేసినప్పటికీ కూడా మరి వారికి ఇచ్చేటువంటి వేతనము, వారికి ఇచ్చేటువంటి కూలి అనేది చాలా తక్కువ. ఉదయం నుంచి మరి రాత్రి వరకు పనిచేస్తే వాళ్ళ ఇళ్లలో మిగిలినటువంటి సద్ది కూరలు లేదా మరి వాళ్ళు తినగా మరి మిగిలిపోయినటువంటివి ఆ కుక్కలకు వేసేటువంటి ఆహారము వీళ్ళకి ఇవ్వడం, ఇటువంటి పరిస్థితి నాడు గ్రామాలలో ఉన్నది. ఇక పొలం పనులు చేస్తే శ్రమ ఏమో పేదవాడిది, ఆ పంటలో మొత్తం దిగుబడి ఏమో మరి పెత్తందారులు తీసుకునేటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కనీసం ఆకలి తీర్చుకోవడానికి కూడా మరి సరిపడినటువంటి ఆహారం దొరకనటువంటి పరిస్థితి లేదా ధనం సంపాదించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఆ రోజుల్లో ఉంది. ఇలాంటివన్నీ లేకుండా చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే వెంకట్రావుకు దక్కుతుంది అని చెప్పేసి అంటుండు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇక బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు కదా, దండమండి అని చెప్పేసి ఎంతో ప్రేమతోటి వెంకట్రావు గారికి దండం చెప్పాడు కదా, నమస్కారం చెప్పాడు కదా. ఆ రైతు యువకుడట ఆ యొక్క దారి గుండా వెళ్తున్న బాటసారితోటి మరి చెప్పాడట, ఈ యొక్క ఆంధ్ర మహాసభ నాయకులు వచ్చారు, ఈ మోటబాబు దగ్గర కూర్చున్నారు, మరి ఊళ్ళో వారికి కబురు చేయి, వారు వాయిద్యాలతోటి వాళ్ళు మేళంతోటి సంబరంగా వచ్చి వీళ్ళని ఎదుర్కొని తీసుకొని పోతారు అని చెప్పేసి చెప్పిండట. అదే అక్కడ ఇచ్చాడు చూడండి. బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెలిపాడు అంటుండు. ఆగమన వార్త అంటే వచ్చారు అనేటువంటి విషయము, వచ్చారు అనేటువంటి వార్త. ఎవరు వచ్చారనే వార్త? ఆంధ్ర మహాసభ నాయకులు వచ్చారనే వార్త. ఇక నెక్స్ట్ చూస్తే కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. కొంతమంది బాలురు ఎక్కడికి వచ్చారు? ఈ మోటబావి దగ్గర కూర్చున్న ఆంధ్ర మహాసభ నాయకుల దగ్గరికి వచ్చారట. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్క కూర్చున్నారు. ఎవరు? ఈ పిల్లలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చొని మాటామంతి సాగించారు. ఆ నాయకులు ఏమో అక్కడ ఉన్నటువంటి పచ్చని గడ్డి పైన, పచ్చిక అంటే ఏంటి? తృణం, గడ్డి. ఆ గడ్డి పైన కూర్చొని వారు మంచిగా మాటామంతి అంటే ముచ్చట్లాడుకుంటూ ఉన్నారట. మాటామంతి అంటే ఏంది? ముచ్చట్లాడుకోవడము, మాట్లాడుకోవడము. వారిలో ఒకరు ఈ పిల్లల్ని ఉద్దేశించి ఏమన్నారో చూడండి. నీ పేరేం అని బాలుని ప్రశ్నించారట. అందులో ఆంధ్ర మహాసభ నాయకులు ఒకరు మరి నీ పేరేమిటి బాబు అని చెప్పేసి ఒక పిల్లవాడిని అడిగారట. ఓకేనా, ఇక్కడ ఉన్న పదజాలం అంతా కూడా మన తెలంగాణ మాండలికంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలని. ఇక అప్పుడు ఆ పిల్లవాడు లింగయ్య అని మెల్లగా అన్నాడట. ఆ పిల్లవాని వయస్సు 10 ఏండ్లు ఉంటాయి. సుమారు ఆ పిల్లవాని వయస్సు ఎంత? 10 ఏండ్లు. ఇక ఆ క్రమంలో చూడండి ఏం జరుగుతుందో. లింగ అని మొదలు మేము పిలిచేది అని వెంకట్రావు వైపు చూపుతూ, సంగం పంతులు బడిపెట్టినప్పటి నుండి లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. ఓకేనా, నీ పేరేమిటి అని చెప్పి ఆంధ్ర మహాసభ నాయకుడు అడగడంతో ఆ పిల్లవాడు ఏమని చెప్పిండు? నా పేరు లింగయ్య అని చెప్పిండు. ఇక ఈలోపు ఇంకో పిల్లవాడు కల్పించుకొని
ఏం లేదండి, లింగ అని చెప్పి మేము మొదలు పిలిచేది. ఈ మధ్య మా గ్రామంలో సంగం పంతులు గారు బడి పెట్టినప్పటి నుండి మేము లింగయ్య అని పిలుస్తున్నాం అని చెప్పేసి అంటుండ్రు. అంటే చదువుకోకముందు వారు మొరటుగా లింగ అని చెప్పి పిలిచేవారు. ఈ సంగం పంతులు బడిపెట్టిన తర్వాత ఎంతో కొంత అక్షర జ్ఞానం నేర్చుకొని వారు తమ మాట తీరును మార్చుకొని లింగ అనడానికి బదులు లింగయ్య అని ముద్దుగా పిలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఆ క్రమంలో నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నాయకులట ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు. వెంకట్రావు గారేమో ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల నేలకి వేశాడట. ఇక మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. ఆ పిల్లలలో ఒక పిల్లవాడిని, ఎరా అబ్బాయి మీరెవరు అని చెప్పేసి ఒక నాయకుడు ప్రశ్నించాడట. మేం బట్టలు ఉతుకుతాం అని లింగయ్య చెప్పాడట. మేము బట్టలు ఉతుకుతాం అని లింగయ్య చెప్పాడట. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆంధ్ర మహాసభ నాయకుడు, నాకొక ఉసిరికాయ ఇస్తావా, నాకొక ఉసిరికాయ ఇస్తావా అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి చాపాడు. అప్పుడు లింగయ్య మొదట పరిహాసం అనుకున్నాడు లింగయ్య. ఈ ఆంధ్ర మహాసభ నాయకుడు నన్ను ఉసిరికాయ అడుగుతున్నాడు, పరిహాసంతో అడుగుతున్నాడా, అంటే వేలాకోలానికి అడుగుతున్నాడా, ఎకసెక్కాలకు అడుగుతున్నాడా అని చెప్పేసి అనుకున్నాడట. అయినా అసలు ఆయన పరిహాసానికి అడుగుతున్నాడా, నిజంగానే అడుగుతున్నాడా తెలుసుకుందాం అని చెప్పేసి అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి ఆ ఆంధ్ర మహాసభ నాయకుడికి ఇచ్చాడట. ఆ నాయకుడు వెంటనే అది అందుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గబాలున ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులోనున్న కాయలన్నీ అతని ముందర పోశారు అని చెప్పేసి ఈ కథానికలో ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. గబాలున అంటే వెంటనే, తొందరగా, అకస్మాత్తుగా అనేటువంటి అర్థాలు వస్తాయి. పరిహాసము అంటే వేలాకోలం, గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. బట్టలు ఉతుకుతాం అన్నాడు. బట్టలు ఉతుకుతాం అంటే వాళ్ళు ఏ కులస్తులు అనేది మీకు అర్థమైపోతుంది, రజకులు. ఇక తదుపరి అంశాన్ని చూస్తే ఆ నాయకుడట, ఎందుకు ఇవన్నీ, చాలు చాలు అని నాయకుడు అంటుండగానే ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి ఏరి అందించసాగారట. ఆ నాయకుడు ఇవన్నీ ఎందుకు, ఇక చాలు అని చెప్పేసి అంటూ ఉండగానే పిల్లలందరూ కూడా ఉత్సాహం ఆగబట్టలేక, ఉల్లాసం ఆగబట్టలేక ఇది బాగుందని చెప్పేసి తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి వాటిని ఏరి ఆ ఆంధ్ర మహాసభ నాయకుడికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకుల్లాగా వీపులపై ఇలా చేతులు నిమిరాడట. ఆ బలురు అమితోత్సాహంతో ఆ నాయకుణ్ణి చుట్టివేశారు అని చెప్పి ఆళ్వారు స్వామి గారు అంటున్నాడు. ఓకేనా. ఆ నాయకుడు కూడా, ఆ పిల్లలు ఆ నాయకుడి పట్ల చూపించినటువంటి అభిమానానికి అతడు ఎంతో సంతృప్తి పడి వాళ్ళందరినీ తన కౌగిట్లోకి తీసుకున్నాడట. వాళ్ళ వీపులపై ఇలా చేతులు ఉంచి నిమిరాడట ప్రేమతోటి. ఓకేనా. అప్పుడు ఆ పిల్లలు కూడా అమితోత్సాహంతో, అంటే ఎంతో ఉత్సాహంతో, అధికమైన ఉత్సాహం, అమితోత్సాహం అంటే అధికమైన ఉత్సాహంతో ఆ నాయకుడిని చుట్టివేశారట. అంటే ఆ నాయకుడిని చుట్టూ గుమికూడారట. అమిత ప్లస్ ఉత్సాహము, అమితోత్సాహము, అది గుణసంధి అవుతుంది. అమితోత్సాహము, అమితమైన ఉత్సాహము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఓకే. వ్యాకరణాంశాలు బాగా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం వాటి గురించి. ఇక నెక్స్ట్ చూస్తే ఆ బాలులకు, ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ కట్టగలం. ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారుణ్ణి అసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వటమే గాక దాన్ని నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం. ఆ నాయకుడు వారి పట్ల చూపించినటువంటి అభిమానానికి, వారు పొందిన ఆనందానికి మనం విలువ కట్టగలమా?
కట్టలేము. అంత గొప్ప ఆనందాన్ని, విలువ కట్టలేని, వెల కట్టలేనటువంటి గొప్ప ఆనందం ఆ పిల్లలకు ఆ సమయంలో కలిగింది అని చెప్పేసి ఆళ్వారు స్వామి గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సాధారణంగా గ్రామాలలో పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఎలా ఉంది అంటే, మామూలుగా ప్రతిరోజు కూడా ఆ గ్రామంలో ఉన్న పెత్తందారులని, ఆ మున్సుబు, కరణము, పోలీస్ పట్టేలు, అదేవిధంగా షేగిదారు, గుమస్తా ఇలాంటి వారిని చూసి మరి పిల్లలు అసహించుకునేవాళ్ళు, ద్వేషపడేవారు, కోపగించుకునేవారు. అలాంటి పిల్లలు తాము స్వయంగా ఉసిరికాయలు తీసుకొని వచ్చి ఆ ఆంధ్ర మహాసభ నాయకులకు ఇవ్వడమే కాక, ఆ ఆంధ్ర మహాసభ నాయకులు కూడా ఏం కోపగించుకోకుండా ఎంతో ప్రేమతోటి, చనువుతోటి దగ్గరికి తీసుకొని ఆ ఉసిరికాయలు తిని వారిని ప్రేమతోటి నిమరడంతో, వారితోటి చనువుగా మాట్లాడడంతో పిల్లలు ఎంతో ఆనందం పొందారు, ఎంతో సంతోషం పొందారు. ఆ ఆనందానికి, ఆ సంతోషానికి మనము వెల కట్టలేము, వెల కట్టలేని ఆనందం అది అని చెప్పి ఇక్కడ ఆళ్వారు స్వామి గారు పేర్కొంటున్నారు. ఇక తదుపరి అంశాన్ని చూస్తే, గ్రామ పెత్తందారులు అంటే హడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు, 10 నిమిషాల క్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువగట్టగలం అని చెప్పి రచయిత అంటూ ఉన్నారు. మామూలుగా ఆ గ్రామీయులు అయినటువంటి ఆ పిల్లలు గ్రామ పెత్తందారులు అంటే హడలిపోతారు, భయపడిపోతారు. హడలిపోవడం అంటే భయపడిపోతారు. గ్రామంలో ఉన్న పెత్తందారుల యొక్క పేరు ప్రస్తావనకు వచ్చిన, పెత్తందారులను చూసినా భయపడిపోయేటువంటి ఆ పిల్లలు మరి ఇతర గ్రామానికి చెందిన పరగ్రామీయుడు అయిన, అంటే ఇతర గ్రామానికి చెందిన జస్ట్ 10 నిమిషాల క్రితం, ఒక 10 నిమిషాల క్రితం పరిచయుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ కొత్త వ్యక్తి, ఆ యొక్క ఆంధ్ర మహాసభ నాయకుడు వారికి ఒక అవ్యాజ బంధువుగా, అంటే ఒక సహజమైనటువంటి చుట్టములాగా, ఒక స్వార్థము లేనటువంటి బంధువులాగా వారికి అనిపించాడంటే, ఆ నాయకుడికి ఆ పిల్లలకు మధ్య ఏర్పడినటువంటి ఆ ఎఫెక్షన్, ఆ గాఢమైన అభిమానం, ఆ అమితమైనటువంటి అభిమానానికి మనం ఎంతని విలువ కట్టగలము? విలువ కట్టలేనటువంటి అభిమానము అది, విలువ కట్టలేనటువంటి ఆప్యాయత అది, ఆ పిల్లలకు ఆ నాయకుడితో ఏర్పడినటువంటి ఆప్యాయత అని చెప్పేసి ఇక్కడ మరి మన యొక్క ఆళ్వారు స్వామి గారు పేర్కొంటూ ఉన్నారు. ఓకేనా విద్యార్థులు, మీరు ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకునేటప్పుడు ప్రతి పాఠంలో కూడా మనకి మరి ఆలోచించండి, చెప్పండి అనేటువంటి శీర్షికన కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. పాఠం ఆధారంగా, మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఆధారంగా. ఇక్కడ కూడా చూడండి, వరి కోతల రోజులు అయినా పొలాల్లో ఎవరూ లేరు, ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది అని చెప్పి ప్రశ్న ఇచ్చారు. దీనికి మీరు సొంతంగా ఆలోచించి సమాధానం చెప్పగలగాలి. ఇలాంటి ప్రశ్నకు ఆన్సర్ రాయమంటే రాయగలగాలి. ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటే ఏమిటి ఆలోచించండి. పిల్లలు నాయకుడిని అమితోత్సాహంతో చుట్టివేశారు కదా, వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి కూడా అడుగుతున్నాడు. ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటే చూడండి, ఇప్పుడు మన గ్రామానికి ఎవరైనా అధికారులు కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ వచ్చాడు అనుకోండి, లేకపోతే మరి ఆడపల్లి వారింటికి మగపల్లి వారు కానీ, మగపల్లి వారింటికి ఆడపల్లి వారు కానీ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మరి గ్రామ పంచాయతీ దగ్గరికి కానీ, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి సరిహద్దు బోర్డర్ దగ్గరికి కానీ వెళ్ళి ఎలా వెళ్తాం? బ్యాండ్ మేళంతో వెళ్ళి, మరి ముత్తైదువులతోటి వెళ్ళి, మరి వాళ్ళకి పూలదండలు వేసి, మరి నుదుటిన కుంకుమ బొట్టు దిద్ది పెట్టి వారిని సంబురంగా మనం తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అలా తీసుకొని రావడాన్ని ఏమంటాం? ఎదుర్కొని రావడము, ఎదుర్కొని తీసుకొని రావడము అని చెప్పేసి అంటాం. గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక మరి పాఠ్యాంశాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరెవరో ఎరికేనా అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడట. ఆ బాలురని, ఆ పిల్లల్ని, ఎరా పిల్లలు, వీళ్ళంతా ఎవరో తెలుసా మీకు? వీళ్ళంతా ఎవరో తెలుసా నాతో పాటు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వెంకట్రావు ఆ పిల్లలను, ఆ బాలులను అడిగాడట. ఇంకా ఆ నాయకుల్లో ఒక నాయకుడట, మేము ఎందుకు వచ్చామో చెప్పు అని అన్నాడట. అప్పుడు పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
పిల్లలకి ఏం తెలియలే, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట, అందరి ముఖాలు వికసించినవట, సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి అందరి ముఖాలు, సంతోషంతో నిండిపోయినాయి అందరి ముఖాలు. అందులో ఒక పిల్లవాడట మమ్మల్ని బతికించడానికి అని చెప్పేసి అన్నాడట. మీరంతా ఎందుకు వచ్చారో తెలుసా? మమ్మల్ని బతికించడానికి అని చెప్పేసి ఒక పిల్లవాడు అన్నాడట. అప్పుడు ఒక ఆంధ్ర మహాసభ నాయకుడట, ఎరా అబ్బాయి, మీ బతుకుకి ఏమైంది? నీ చేతులకు వెండి కడియాలున్నాయి, ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి, ఈ పిల్లవానికి బంగారు గుండీలున్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడట. ఎరా అబ్బాయి, మీ బతుకుకి ఏమైందిరా? నీ చేతులకేమో వెండి కడియాలు ఉన్నాయి, ఆ పిల్లవాని చెవులకేమో బంగారు పోగులు ఉన్నాయి, ఈ పిల్లవానికేమో బంగారు గుండీలు ఉన్నాయి, మీ బతుకులకి ఏమైందిరా అబ్బాయి? బాగానే ఉన్నారు కదా చూడటానికి బ్రహ్మాండంగా అని చెప్పేసి ఒక నాయకుడు అన్నాడట పిల్లలను ఉద్దేశించి. అప్పుడు పిల్లలలో ఒక పిల్లవాడు స్పందిస్తూ ఇలా అన్నాడట, మరి ఇవి ఉంటే ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు తెలుసా అని చెప్పేసి అన్నాడట. ఇవి ఉంటే ఒకసారి మా ఊరి దొర మా యొక్క బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు తెలుసా అని చెప్పేసి అన్నాడట. బందెల దొడ్డి అంటే ఏంది? పశువులను బంధించి ఉంచేటువంటి ప్రదేశం. ఓకేనా? అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆ రోజుల్లో ఏంటంటే పేదవారికి సంబంధించిన బర్రెలు కానీ, గొర్రెలు కానీ, లేకపోతే ఆవులు కానీ, ఎద్దులు కానీ మరి ఈ భూస్వాముల యొక్క పొలాలలో మేయటం కోసం, చేలల్లో మేయటం కోసం వెళ్ళి అనుకోండి, వాళ్ళు వెంటనే ఆ పశువును బంధించి బందెల దొడ్లో పెట్టేవాళ్ళు. ఆ బందెల దొడ్లో బంధించినటువంటి పశువును ఆ పశువు యొక్క యజమాని తీసుకురావాలంటే దానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు మరి దానికి దండగా కట్టాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మరి పేదవాడికి అసలు ఉండడానికే ఇల్లు సరిగా లేనటువంటి పరిస్థితి. మరి వాడు చదువుకునేటువంటి పశువులకు మేత ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు, ఆహారం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు? అవి ఆ రోడ్డు వెంట ఈ రోడ్డు వెంట మేత మేస్తూ ఆ పొలాల్లోకి చేలల్లోకి వెళ్ళేవి. వెంటనే ఆ పెత్తందారులు, ఆ భూస్వాములు ఏం చేసేవారంటే వాటిని బందెల దొడ్లో బంధించేవారు. మరి దానికి జరిమానా కట్టాల్సిన పరిస్థితి పేదవారికి ఉంది. అందుకని ఆ పిల్లవాడు ఏమంటుండు, ఇవి ఉంటే ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు తెలుసా అని చెప్పేసి మరి అమాయకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు ఆంధ్ర మహాసభ నాయకుడిని. ఇంకో పిల్లవాడు ఏమంటున్నాడు చూడండి, మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు తెలుసా? మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు తెలుసా? మాకేమైంది, మా బతుకేమైంది అని చెప్పి మీరు అంటున్నారే అని చెప్పేసి మరో పిల్లవాడు అన్నాడు. మా దున్నపోతు బుస్సుమన్నదట, ముక్కుతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలి పటేలు. అంటే పశువుల యొక్క టెంపరితనాన్ని తగ్గించడం కోసం ముక్కుతాడు వేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో. ఓకేనా? ఆ ముక్కుతాడు లేదని చెప్పి 30 రూపాయలు దండగా ఇచ్చిందయ్యా మా గ్రామాధికారి. మాలి పటేలు అంటే గ్రామాధికారి 30 రూపాయలు దండగా వేసిండయా మా దున్నపోతు బుస్సు అన్నదని. మీ దున్నపోతు బుస్సు అంటానికి కారణం ముక్కు తాడు లేకపోవడమే. అంటే ముక్కు తాడు అంటాం దాన్ని, ముక్కు తాడు లేకపోవడం వల్ల ఇది బుస్సు అన్నది నన్ను చూసి అని చెప్పేసి మరి మా ఊరి మాలి పటేలు 30 రూపాయలు దండగేశాడు అని చెప్పేసి ఇంకో పిల్లవాడు అన్నాడు. సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు తెలుసా ఒకసారి? అంటే ప్రభుత్వ పన్ను, సర్కారీ రకం అంటే ప్రభుత్వం పన్ను, ప్రభుత్వం వారికి కట్టాల్సినటువంటి పన్ను శిస్తు కట్టలేదని చెప్పేసి మా నాయనతోటి భుజాల మీద బండలు మోపించారు తెలుసా మా గ్రామ పెద్దలు, పెత్తందారులు. మాకేమైంది అని చెప్పేసి మీరు అంటున్నారు, మీ బతుకేమైంది అని చెప్పేసి మీరు అంటున్నారు, ఇవి ఇన్ని రకాల సమస్యలు మాకు ఉన్నాయి అని చెప్పేసి పిల్లలు ఆ ఆంధ్ర మహాసభ నాయకులతోటి చెప్పుకుంటూ ఉన్నారు. ఓకేనా? రైట్. ఇంకా చూస్తే వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న మా దొర గుమస్తా బెదిరించాడు. ఏమండి, మరి మా ఊళ్ళో వెంకట్రావు పంతులు ఒక బడి పెట్టాడు. మరి వెంకట్రావు పంతులు పెట్టిన బడిలో కనుక మేము పోతే, అరే మీరు వెంకట్రావు పంతులు పెట్టిన బడికి కనుక పోయి చదువుకున్నారంటే మీకు దెబ్బలు పడతాయి అని చెప్పేసి మా దొరగారి గుమస్తా వచ్చి మమ్మల్ని బెదిరించిండు, హెచ్చరించిండు అని చెప్పేసి మరొక పిల్లవాడు ఆంధ్ర మహాసభ నాయకులతోటి చెప్పుకుంటూ ఉన్నాడు. ఓకేనా? ఇంకా ఏమంటున్నారో చూడండి, పిల్లలు ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ సమస్యలను వారికి ఆంధ్ర మహాసభ నాయకులకు చెప్పుకుంటున్నారు. మొన్న మా అమ్మ కూలీకి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకుంటుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మను సిగపట్టుకొని కొట్టాడు మా యొక్క దొర గుమస్తా.
మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి షేకిదారు అని చెప్పి మరో పిల్లవాడు తమ బాధలను చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు మరో పిల్లవాడు? మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టె పూలలు ఏరుకుంటుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మను సిగబట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డం పోతే చేతి కర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి షేగిదారు అని చెప్పేసి. అంటే షేగిదారు అంటే కూడా గుమస్తాని. ఓకేనా? మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ మరి ఇంటికి వచ్చేటప్పుడు మరి కర్రపుల్లలు ఏరుకుంది. ఓకేనా? వంట చేసుకోవడం కోసం పొయ్యిలోకి కర్రపుల్లలు ఏరుకుంటే ఏం చేశారు? ఏమే మా దొరగారి చేలో కర్రపుల్లలు ఎందుకు ఏరుకున్నావు అని చెప్పేసి మరి మా అమ్మను సిగబట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టాడయ్యా మరి మా దొరగారి షేకిదారు. మా ఏమని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి మా నాయన అంటే మా అయ్య అంటే మా నాన్న అడ్డుపోతే మా నాన్నను కూడా చేతి కర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి షేకిదారు అని చెప్పేసి మరొక పిల్లవాడు తమ బాధలను ఆంధ్ర మహాసభ నాయకులకు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని గ్రామాలలోని ప్రజల యొక్క పరిస్థితి, ప్రజల యొక్క బాధలు. ఈ విధంగా ఈ కథానిక ద్వారా ఒట్టికోట ఆళ్వారు స్వామి గారు మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి భవిష్యత్ తరాలకు ఆనాటి సమాజంలోని పరిస్థితులను తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఈ విధంగా పిల్లవాళ్ళంతా తమ కష్టాలు కుప్పలుగా కురిపించారు. కుప్పలంటే రాసులు, ప్రోగులు. ఇక చూస్తే పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని చెప్పేసి ఒక ఆయన అడిగిండు. పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడట. బువ్వ అంటే అన్నం, గుర్తుంచుకోవాలి. పిల్లవాడు చెప్తున్నాడు సమాధానం చూడండి. నేను పశులకాడ నుండి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అయ్య మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో బువ్వ ఉన్నదేమో అని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని షేక్ సింధీ పట్టుకపోయిండు. పొయ్యి మీద బువ్వంతా చెడిపోయింది. దాంట్లోనే మిరం ఉప్పు వేసుకుని మరి నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు జవాబు చెప్పాడు. జాగ్రత్తగా పరిశీలించండి. పిల్లవాడు ఏమంటుండు? ఎరా అబ్బాయి, మరి పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు మీరు అన్నం ఎలా వండుకున్నారు అని చెప్పేసి ఒక ఆంధ్ర మహాసభ నాయకుడు ప్రశ్నిస్తే ఏం లేదండి, ఆ రోజు నేను పశుల కాడి నుంచి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ మా నాయన ఇద్దరు కూడా మూలుక్కుంటూ పడుకున్నారు. అయ్యా అంటే నాన్న, తెలంగాణ మండలికంలో అయ్యా అంటాం. మరి ఇంట్లో బువ్వ ఉన్నదేమో అని చెప్పేసి నేను కుండలన్నీ వెతికిన. ఆ రోజుల్లో మరి మట్టి పాత్రల్లోనే కదా ఆ యొక్క అన్ని రకాల ఆహార పదార్థాలు చేసుకునేది. కుండల్లోనే అన్నం వండుకునేవారు, కూర చేసుకునేవారు. ఆ కుండలన్నీ వెతుకుతూ ఉంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తీసుకొని వచ్చి బువ్వ వండుతూ ఉన్నాడు. అలా వండుతున్నప్పుడు మళ్ళీ గిర్దావర్ గారు బర్రెలకి మరి పోవాలే, వాటి కాపలాగా ఉండాలని చెప్పేసి షేక్ సింధీ వచ్చి మా నాయన్ని తీసుకొని పోయిండు. ఆ గుమస్తా వచ్చి మా నాయన్ని తీసుకొని పోయిండు. దాంతో పొయ్యి మీద ఉన్న బువ్వంతా పాడైపోయింది అని చెప్పేసి ఆ పిల్లవాడు అంటుండు. ఇక చేసేదేం లేక ఆకలికి తట్టుకోలేక మరి దాంట్లోనే మిరం అంటే కారం, మిరం అంటే కారం, కారం వేసుకొని ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని దాంట్లోనే ఆ పాడైనటువంటి ఆ బువ్వనే తినడం అనేది జరిగింది అని చెప్పేసి ఆ బాలుడు ఆంధ్ర మహాసభ నాయకుడికి చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. షేక్ సింధీ అంటే కరణం వద్ద ఉండేటువంటి ఉద్యోగి. ఓకేనా? ఇక అదే విధంగా మీరెవరబ్బాయి చూడండి జాగ్రత్తగా, మీరెవరబ్బాయి అని నెత్తి నుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు. ఎరా అబ్బాయి మీరెవరు అని చెప్పేసి ఒక నాయకుడు ఒక అబ్బాయిని ప్రశ్నించాడట. అప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉండు? నెత్తి నుంచి అంటే తల నుంచి నూనె కారుతూ ఉంది, జుట్టు నుంచి. ఓకేనా? నేను సంగిశెట్టు కొడుకును అన్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఏమన్నాడు? నేను సంగిశెట్టు కొడుకును అన్నాడు. అప్పుడు ఆంధ్ర మహాసభ నాయకుడట, మీకేం కష్టాలు ఉన్నాయి చెప్పు అని ప్రశ్నించాడట ఆ పిల్లవాడిని. అప్పుడు ఏమో నాకేమెరక అని చెప్పి ఆ పిల్లవాడు అన్నాడట. ఏమో నాకేమెరక, మా నాయనకి ఎరుక అని చెప్పేసి ఆ పిల్లవాడు అన్నాడట. అప్పుడు ఇంకో పిల్లవాడు కల్పించుకొని ఇలా అన్నాడట, రే ఓసారి మీ అమ్మ పశుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకోలే, గుర్తులేదా నీకు అని వేరొక పిల్లవాడు మరి ఈ సంగిశెట్టు కొడుక్కి గుర్తు చేశాడట. జ్ఞాపకం చేశాడు అంటే గుర్తు చేశాడట. ఓకేనా? ఇంకా తట్ట ఇవ్వలేదు కూడా.
అని శెట్టి కొడుకు అందుకున్నాడట. నిజమే, ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని చెప్పేసి సంగిశెట్టి కొడుకు కూడా మరి ఆ జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా నాయకుడు సుమారు ఒక అరగంట కాలం పిల్లలతో గడిపారట. ఇలా ఒక అరగంట సేపు పిల్లలతోటి ఆ ఆంధ్ర మహాసభ నాయకులు ఆ యొక్క పొలం దగ్గర ఉన్నటువంటి మోట బావి దగ్గర గడిపారట, ఊరి బయట. ఇక పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తున్నది అని నాయకుల్లో ఒకరు అన్నారట. ఏమండి, ఇంత చిన్న వయసులోనే వీరికి కుటుంబ సమస్యలన్నీ తెలిసినాయంటే ఈ పిల్లలకి మరి గ్రామాలలో పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయో, ఎంత కష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది అని చెప్పి ఒక ఆంధ్ర మహాసభ నాయకుడు తన సహచర ఆంధ్ర మహాసభ నాయకులతోటి అన్నాడట. మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా అని మరొక నాయకుడు అన్నాడట. మరి మనం మన సంతానానికి అంటే మన పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆస్తులు ఏంటి అంటే అప్పులు, రోగాలు, కష్టాలే కదా అని చెప్పి మరో నాయకుడు అన్నాడట. అప్పుడు మరొక నాయకుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనం ఈరోజు స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే కనీసం మన సంతానం అన్నా, మన పిల్లలన్నా హాయిగా బతుకుతారు. ఈ అసమానతలు అనేవి లేకుండా చేయాలి, ఈ దౌర్జన్యాలు, దోపిడీలు అనేవి లేకుండా చేయాలి అని చెప్పేసి మరొక ఆంధ్ర మహాసభ నాయకుడు అన్నాడట. ఓకేనా. ఇక మిగిలిన అంశాన్ని చూస్తే స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహన శక్తి, పరహితం ఇదే నేటి మానవ సమాజానికి వజ్ర వైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం అని ఇంకొక నాయకుడు అన్నాడు. నేటి సమాజానికి వజ్ర వైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం అంటూ ఏదైనా ఉంది అంటే మరి మనము నేటి సమాజానికి మనం ఏమందించాలి? స్వతంత్రంగా బతకడం నేర్పించాలి, స్వతంత్రంగా బ్రతికే అవకాశాన్ని కల్పించాలి, వారి వ్యక్తిత్వాలను వారు కాపాడుకునేటువంటి, వారి ఆత్మాభిమానాలను వారు కాపాడుకునేటువంటి పరిస్థితులు మనం కల్పించాలి. గౌరవంగా మన పిల్లలు బ్రతికేటువంటి అవకాశాలను, పరిస్థితులను మనం సృష్టించాలి. మన పిల్లల మర్యాదకు భంగం కలగకుండా సమాజ నిర్మాణం మనం చేయాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొనే విధంగా మన యొక్క అడుగులు ఉండాలి. అందరూ సోదర భావంతో జీవించేలాగా మనం సమాజ నిర్మాణం అనేది చేయాలి. మన పిల్లలలో సహనాన్ని పెంచాలి, పరహితాన్ని మేల్కొల్పాలి, ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి గుణాన్ని మనం మన పిల్లలకి అందించాలి. అవే నేటి సమాజానికి వజ్ర వైడూర్యాల లాంటివి అని చెప్పేసి మరొక నాయకుడు అన్నాడట. అది ఈ పై సుగుణాలే పైన పేర్కొన్నటువంటి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంచి విషయాలే మనం మన యొక్క సంతానానికి ఇచ్చేటువంటి నిజమైన ఆస్తి, నిజమైన ఆదాయము అని చెప్పేసి మరొక నాయకుడు అన్నాడట. ఇక ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడు వినపడిందంట. మరి మేళంతోటి ఈ యొక్క ఆంధ్ర మహాసభ నాయకులకు స్వాగతం పలకడం కోసం, వీరిని ఎదుర్కొని తీసుకువెళ్ళడం కోసం మరి గ్రామీణులు, ఆ గ్రామ ప్రజలు, రంగాపురం గ్రామ ప్రజలు మరి బ్యాండ్ మేళంతోటి, వాద్యాలతోటి సంబురంగా మరి ఈ మోటబావి దగ్గరికి వస్తూ ఉన్నారట. ఇక వాళ్ళతో కలిసి మళ్ళీ వస్తాం అని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలుదంతా పరిగెత్తారట. వాళ్ళతోటి కలిసి మళ్ళీ వస్తామని చెప్పేసి స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్లుగా ఆ పిల్లలు ఆంధ్ర మహాసభ నాయకులకు చెప్పి ఓకేనా, వాళ్ళు ఆ యొక్క ఊరేగింపు కోసం వస్తున్నటువంటి వాళ్ళల్లో కలవడం కోసం ఆ బాలులంతా కూడా పరిగెత్తారట. ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పటికే వీడియో మరి చాలా లెంగ్తీ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, వ్యాకరణాంశాలు, భాషాంశాలు అనేటువంటివి అన్నీ కూడా మరొక వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.